ఈ నెల 27వ తారీఖు జరుగుతున్న ఈ ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నికలు ఇందాక తమ్ముడు తీర్మానాల గారు చెప్పినట్లు అసలు ఉప ఎన్నికల కారకులు ఎవరు? ఉప ఎన్నికలకి అసలు సూత్రధారులు ఎవరు? మళ్ళా ఏమి ముఖం పెట్టుకొని మళ్ళా ప్రశ్నించే గొంతుకు ఓటేయాలని అడుగుతున్నారు అనేది ఈ 3 జిల్లాల్లో ఉండే గ్రాడ్యుయేట్స్ తమ్ముళ్ళందరూ ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు రెగ్యులర్ ఎన్నికలు, ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనాడు నేను కూడా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. తమ్ముడు తీర్మార్ మల్లన్న తమ్ముడు ఇండిపెండెంట్ గా కాంటెస్ట్ చేశాడు. ఆ రోజే నన్ను అడిగాడు, ఇందాక అడిగింది నిజం. అన్నా, నువ్వు సపోర్ట్ చేస్తే నేను ఎమ్మెల్సీని అవుతాను, మనందరం కలిసి మనందరం హావభావాలు ప్రజల కోసమే మన పోరాటం కాబట్టి మనం మంచి మెజార్టీతో గెలుస్తామని అన్న తమ్ముడు నన్ను ఆ రోజు అడిగాడు. కానీ ఆ రోజు ఆ రాజకీయ పార్టీలో ఉండి తప్పు చెయ్యొద్దు అని, ఏమాత్రం తప్పు చేయకుండా ఆత్మ ప్రబోధం ప్రకారం మీరు ఓటేసుకోండి అని ఆ రోజు చెప్పిన మాట వాస్తవం. అయితే ఆ ఎన్నికల్లో ఆనాడు అధికారంలో ఉన్న ఆ పార్టీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు తీర్మానాల మీద యుద్ధం ప్రకటిస్తే ఒంటరిగా మన వంటి వాళ్ళు ఎవరూ ప్రత్యక్ష సహాయ సహకారాలు లేకపోయినా ప్రజల దీవెనలతో, గ్రాడ్యుయేట్స్ తమ్ముళ్ల ఆశీస్సులతో అద్భుతమైన ఓట్లు ఆనాడు తెచ్చుకున్నాడు. నిజంగా కౌంటింగ్ అయ్యేంత వరకు, కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు చాలా ఉత్కంఠనగా జరిగింది ఆ కౌంటింగ్ కూడా. ఆ కౌంటింగ్ లో ఒక స్టేజ్ లో తీర్మానదారుల తమ్ముడు గెలుస్తున్నాడు అనుకున్నాం. కానీ ఆ భగవంతుడు, ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి మంత్రులు కక్ష కట్టి తిమ్మిని మమ్మిని చేసి, ఇందాక చెప్పినట్లు కొన్ని గోల్మాల్ పనులు చేసి వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకున్న మాట వాస్తవం. నైతికంగా ఆనాడే ఎమ్మెల్సీగా తమ్ముడు తీర్మానాలను గెలిచాడు అన్నది నగ్న సత్యం. అంతేకాదు, నిన్న ఆనాటి మంత్రి ఏదైతే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ చాలా పెద్ద మాటలు మాట్లాడాడు. గోల్డ్ మెడల్కి రౌడీ షీటర్ అట, 100 కేసులున్నాయట. ఎస్, కేసులున్న మాట నిజమే. ఈ కేసులకి కారకులు ఎవరు? పెట్టిన కేసు పెట్టకుండా పోలీస్ స్టేషన్ గేటు దాటడంతోనే, బయటికి రావడంతోనే మరొక అక్రమ కేసు పెట్టడం, మళ్లీ జైల్లో పెట్టడం, మళ్లీ కింద మీద పడి బెయిల్ తెచ్చుకుంటే మళ్లీ ఒక కేసు పెట్టడం. ఒక్క నీతిగా నిజాయితీగా ఒక్క కేసైనా ప్రూవ్ అవుతుందా? అధికారం ఉంది కదా అని అధికారాన్ని దుర్వినియోగం చేసి కేవలం మిమ్మల్ని ప్రశ్నించాడనే కదా అన్ని 100 కేసులు పెట్టింది. కేవలం మిమ్మల్ని ఎదిరించాడనే కదా అన్ని 100 కేసులు పెట్టింది. కేసులు పెట్టింది మీరు, మీ ప్రభుత్వంలో పెట్టిన కేసులు తప్ప ఎప్పుడైనా ఒక్క సింగిల్ కేసు తీర్మార్ మల్లన్న గారి మీద చూపించండి. కనీసం కేసులు పెట్టాము అనే విజ్ఞత జ్ఞానం కూడా లేకుండా ఒక గోల్డ్ మెడల్ అట, ఒక రౌడీ షీటర్ అట. సిగ్గుండాల మాట్లాడటానికి. ఆ కేసులు పెట్టింది మీరు, ఆ కేసులు పెట్టించింది మీరు. రేపు ఏ ఒక్క కేసు కూడా ట్రయల్ వచ్చిన తర్వాత ఒక్క కేసు కూడా నిలవదని తెలిసి కూడా ఇబ్బంది పెట్టి ఆ కుటుంబాన్ని రోడ్డున పాలు చేసింది మీరు. మళ్ళీ ఆ కేసులు పెట్టిందని ఏదో మర్డర్ చేసినట్టు తీర్మార్ మల్లన్న గారు
కబ్జాలు చేసినట్టు, రేపులు చేసినట్టు ఏం మాట్లాడతారు మీరు? కనీసం ఉండాల ఇంగిత జ్ఞానం. అది మర్చిపోయి మీరు వ్యక్తిగతంగా విమర్శ చేయటానికి ముందు, మీరు వ్యక్తిగత విమర్శలు చేసే ముందు ఆ వ్యక్తి యొక్క నైజం ఏంటి, ఆ వ్యక్తి ఎక్కడ కబ్జా చేశాడు, ఆ వ్యక్తి ఎక్కడ తప్పు చేశాడు, ఆ కేసులకి కారకులెవరో తెలిసి కూడా మీరు అలా మాట్లాడటం ఈ సమాజం హర్షించదని కూడా ఈ వేదిక మీద నుంచి వారికి తెలియజేస్తున్నాను. ఈ బై ఎలక్షన్కు కారకులైన మీరు నైతిక హక్కే లేదు, మీరు ఓటు అడిగే నైతిక హక్కే లేదు. మీరు నైతిక హక్కు లేని మీరు తెలంగాణ ప్రజల అసెంబ్లీ ఎన్నికల్లో కర్రుగాల్చి ఒక్కసారి వాద పెడితే సిగ్గు లేక మళ్లీ ప్రజల్లోకి వచ్చి మద్దతు పెడుతూ పార్లమెంటు ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని ప్రశ్నించే గొంతుగా కేంద్రానికి పంపండి అని సొల్లు మాటలు చెప్పుకుంటూ తిరిగిన మీరు తెలంగాణ ప్రజల, ముఖ్యంగా తెలంగాణ యువతని మభ్యపెట్టి అనేక హామీలు ఇచ్చి దాన్ని గంగలో కలిపిన మీరు మళ్లీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మా క్యాండిడేట్ని ప్రశ్నించే గొంతుని గెలిపించండి అనే నైతిక హక్కు లేదు. చివరికి ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడానికి కూడా ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నాను. ఇక బీజేపీ పార్టీ ఉంది. కేవలం రాజకీయం తప్ప ప్రజల కష్ట సుఖాలను పాలు పంచుకొని ఆ ప్రభుత్వం, యువతకు మాయ మాటలు చెప్పిన ఆ ప్రభుత్వం, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ఆ ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలన్నిటినీ ప్రైవేటు పరమ చేసి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. ఇవ్వకపోగా ఉన్న కోట్లలో 1,00,000 ఉద్యోగాలను, 1 కోటి ఉద్యోగాలని ప్రైవేటు పరం చేసిన ప్రభుత్వాలు మళ్లీ జనం దగ్గరకు వచ్చి, ముఖ్యంగా నిరుద్యోగ తమ్ముళ్ళ దగ్గరికి, యువత దగ్గరకు వచ్చి మా పార్టీకి ఓటేస్తే మళ్లీ మీకు ఉద్యోగాలు వస్తాయి, చంద్రమండలానికి తీసుకుపోతారని మాయమాటలు చెప్పి మళ్లీ వారు గెలవటం కోసం తాపత్రయపడుతున్నారు. ఎలా గెలుస్తారు మీరు? ఈ పార్లమెంటు ఎన్నికల్లో రేపు 4వ తారీఖు ఫలితాలు రాబోతున్నాయి. మీరు గొప్పలు ఏవైతే చెప్తున్నారో మాకు 10 సీట్లు వస్తాయి, 9 సీట్లు వస్తాయని ఊళ్ళూరుతున్నారో, గతంలో మీకు ఏ 4 సీట్లు అయితే వచ్చాయో ఆ 4 సీట్లే మీకు దక్కవు. ఆ 4 సీట్లే మీకు దక్కవు. కాంగ్రెస్ పార్టీ ప్రజల దీవెనలతో, విద్యార్థులు, మహిళలు, యువతులు అందరి సహకారంతో అద్భుతమైన ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి రేపు పార్లమెంటు ఎన్నికల్లో వస్తున్నాయి. మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ పప్పులు ఉడకవు. ఈ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. మీ మాయ మాటలు నార్త్ లో ఉడుకుతాయేమో కానీ ఈ సౌత్ లో ఉడకవు అనేది కూడా ఈ వేదిక మీద నుంచి ఆ బీజేపీ పార్టీకి కూడా తెలియజేస్తున్నాను. తమ్ముడు తీన్మార్ మల్లన్న ఇందాక చెప్పినట్లు నిత్యము జనముతోనే ఉంటూ ఏమీ ఆశించకుండా ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ ప్రజలతో మమేకమవుతూ తను ఏమైపోతాడో కూడా తెలియని పరిస్థితుల్లో నిటారుగా నిలబడి ఆనాడు ఖమ్మం జిల్లాలో మనం ఎలా అయితే కొట్లాడామో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని, తన ఉన్న సర్వదాన్ని కోల్పోయినా పర్వాలేదు అని ఆనాడు పార్టీ స్టాండ్ తీసుకొని మన పార్టీ రాష్ట్రంలో గెలుపు కోసం అహర్నిశలో కష్టపడ్డ వ్యక్తి. ఈ ఎమ్మెల్సీ చాలా చిన్న పదవి తనకి పార్టీ ఇవ్వటం, ఇప్పుడు ఇమీడియట్లీగా ఏమీ తనకి చేయలేని పరిస్థితుల్లో ఈ బై ఎలక్షన్ లో ఈ ఎమ్మెల్సీ పొజిషన్ ఇచ్చింది తప్ప ఇంతకంటే చాలా పెద్ద పొజిషన్ ఇవ్వవలసిన అవసరం మన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 27వ తారీఖు జరుగు ఎన్నికల్లో ఒక పాలేరు నియోజకవర్గమే కాదు, ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ తమ్ముళ్ళు, గ్రాడ్యుయేట్సే కాదు, యావత్ 3 జిల్లాల్లో ఉన్న వరంగల్ కానివ్వండి, పాత ఉమ్మడి వరంగల్, పాత ఉమ్మడి ఖమ్మం,
అదే రకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సుమారు 4,60,000 మంది ఓటర్లు మీ ఓటు హక్కుని బ్యాలెట్ పేపర్లో 2వ నెంబర్ అయిన తీర్మాన్ మల్లన్న గారి గుర్తుకి పేరుకు ఎదురుగా 1వ నెంబర్ వేయండి. ఒకే ఓటు మీరు వేయాలి. వేరే ఆప్షన్స్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2 ఎదురుగా మీకిచ్చే పెన్నుతో 1వ నెంబర్ వేయండి. అది కాంగ్రెస్ అభిమానులు గాని, తీన్మార్ మల్లన్న అభిమానులు గాని, సీనన్న అభిమానులు గాని మీరందరూ మంచి మెజార్టీతో గెలిపించాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా, గత ప్రభుత్వ అరాచకాలకి గురై అనేక ఇబ్బందులు పడ్డ తీన్మారాలను కాపాడుకోవాలన్నా మన అమూల్యమైన ఓటు బ్యాలెట్ పేపర్ 2లో ఎదురుగా 1వ నెంబర్ ఒకే ఒక ఓటేయాలి. ఆప్షన్ 1, 2 వద్దు. ఒకే ఆప్షన్ మీరు వేసేది. ఒకే ఆప్షన్ 1వ నెంబర్ వేసినట్లయితే నాకు తెలిసి 1,25,000 ఓట్ల మెజార్టీతో తీన్మారాలను గెలవబోతున్నాడు. ఇది నగ్న సత్యం. ఆ గెలుపుని మాజీ ముఖ్యమంత్రి వచ్చి రోజు రోడ్డు మీద ముక్కు నేలకు రాసిన ఆయన తొత్తులు వచ్చి గల్లీల్లో తిరిగిన కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పుకొని, రాముల వారి పేరు చెప్పుకొని ఎన్నికల ప్రచారం చేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వచ్చిన తీన్మార్ మల్లన్నను గెలుపు ఎవ్వరూ ఆపలేరు. ఇది ప్రజా తీర్పు, ప్రజల ఆశీర్వాదము. దానికి కారణం ఒక్కటే, గత ప్రభుత్వంలోని పెద్దలు గత ప్రభుత్వ నిరంకుశ పాలనలో వాళ్ళు చేసిన అరాచకాలని ఏలెత్తి చూపినందుకే తీన్మారాలన్నీ అన్ని ఇబ్బందులు మార్చిన పోలీస్ స్టేషన్ మార్చకుండా, పెట్టిన కేసులు పెట్టకుండా, పెట్టిన జైళ్లు పెట్టకుండా, స్టేషన్లు మార్చి, కేసులు మార్చి, జైళ్లు మార్చి ఎన్ని ఇబ్బందులు పెట్టారో అని వాటికి ప్రతిఫలంగా ఈ ప్రభుత్వంలో తీర్మానాలకి కనీసం 1,25,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి గత ప్రభుత్వంలో పెద్దలు చేసిన తప్పులకి వాళ్ళకి కనువిప్పు కలిగే విధంగా ఈ ఫలితం ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా నా అభిమానులందరినీ పేరు పేరున కోరుకుంటూ జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.